హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చెక్కల్ని ఎర్రకారంతోనూ పచ్చిమిర్చి కారంతోనూ చేస్తుంటామండి, పప్పులు యాడ్ చేసి. నేను డిఫరెంట్గా చేయబోతున్నానండి చెక్క వడల్ని. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది, ఎంతో ఈజీగా కూడా చేయొచ్చు. ఈ చెక్క వడలు ఏ విధంగా చేయాలో తయారీ విధానం చూసేద్దామా. చెక్క వడలు చేయడానికి బియ్యం పిండి మెత్తగా ఆడించుకోవాలండి. పొడి బియ్యం పిండి అయితే చెక్కలు గుల్లగా వస్తాయి. ఈ బియ్యం పిండిని మనం జల్లించుకోవాలి, మొరాలు వస్తాయండి. ఇందులోకి నేను అటుకుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ అటుకుల్ని ముందుగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ అటుకులు పౌడర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి చెక్క వడలు. ఈ విధంగా పొడిని జల్లిల్లో వేసి జల్లించేసుకోవాలి. ఇందులో మొరాలు వస్తాయి. ఇలా జల్లించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లోకి నేను పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తున్నానండి. 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేస్తున్నాను. ఈ 3 కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల చెక్క వడలో టేస్ట్ బాగుంటుందండి, వేగిపోతాయి కాబట్టి మనకి నిల్వ ఉంటాయి. ఇందులో జీలకర్ర ఇవన్నీ కూడా వేసి కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఇందులోకి నేను ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 2 కూడా 2 గంటలు నానబెట్టానండి. ఈ పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద ఖాళీగా ఉన్న బేసిని తీసుకుంటున్నాను. ఇందులోకి పిండిని కొలుద్దాము. 2 కప్పులన్నర కంటే కొంచెం ఎక్కువ ఉందండి బియ్యం పిండి. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. అటుకులు మిక్సీలో పట్టాం కదండి ఆ పిండి. మొత్తం కలిపి 3 కప్పులు. ఇందులోకి 1 టీ స్పూన్ ముందు వేసాను, కొంచెం వేస్తున్నాను సాల్టు. మీరు రుచికి తగినట్టు వేయండి. ఇవన్నీ కూడా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇది ఇంట్లో చేసిన వెన్న. ఈ వెన్నను 2 స్పూన్లు వేస్తున్నానండి. వెన్న వేయడం వల్ల గుల్లగా వస్తాయి. ఇందులోకి వాటర్ తీసేసిన పచ్చిశనగపప్పు, పెసరపప్పు కూడా వేసేసుకుని, అలాగే మిక్సీ పట్టాము కదండి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ కూడా, అలాగే కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నానండి. చిన్నగా కట్ చేశాను. 2 స్పూన్లు కరివేపాకు. ఇందులోకి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ మసాలా పొడి కూడా వేసాను. ఇది రెడీమేడ్ మసాలా పౌడర్ అండి. ఇందులోకి కోర్సుగా పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా. పిండి చాలా మెత్తగా ఉండాలండి, అలాగే పొడి బియ్యం పిండి ఉండాలి. రేషన్ బియ్యం పిండి కంటే మనం నార్మల్గా ఇంట్లో వండుకునే రైస్తో మనం పిండి ఆడించుకుంటే బాగుంటుందండి. ఇందులోకి వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. బాగా సలసలమని మరగాలండి వేడి నీళ్ళు. అలా మరిగినప్పుడే మనకి చెక్క వడలు బాగా గుల్లగా వస్తాయి. వాటర్ ఒక్కసారి వేసేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు చేతితో కలుపుకోవాలండి. ఈ పిండి అంతా మొత్తం అంతా ముద్దలా చేసుకోవాలి. బాగా పలుచగా ఉండకూడదండి. ఈ ముద్ద కొంచెం గట్టిగా ఉండాలి. పలుచగా ఉన్నా మనకి గుల్లగా రావు చెక్క వడలు. ఈ ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చెక్క వడలకు ఒత్తుకోవాలండి. 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఈ చెక్క వడలు వత్తడానికి ఒక కవర్ తీసుకుంటున్నానండి. కవర్కి 2 వైపులా ఆయిల్ రాసి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి. చెక్క వడలు ఎప్పుడు మనం చిన్న బాల్స్లా చేసి చిన్నగానే చేసుకుంటే బాగుంటుందండి. అలాగే బాగా పల్చగా కూడా ఉండాలి. మందంగా ఉంటే అవి కరకరలాడుతూ ఉండవండి, మధ్యలో మనకి గట్టిగా వస్తాయి. కాబట్టి ఇలా చిన్న చిన్ని బాల్స్లా కొంచెం ముద్ద తీసుకుని 2 చేతులతో అరిచేతితో కూడా ఒత్తుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఉండలా చేసేసుకుని ఉండలన్నీ వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. వేరే ప్లేట్లో తీసుకుని ముద్ద ఆరిపోకుండా మరలా మూతను పెట్టేయాలి. నేను 1/2 కిలో పిండి కలిపాను కాబట్టి ఒకసారి కలిపేశానండి. ఎక్కువైతే కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా బాల్స్ని కవర్ మీద దూరంగా పెట్టి
ఫ్లాట్గా ఉన్న బాక్స్ కానీ ఏదైనా డబ్బాతో కానీ ఒత్తుకోవాలండి. నేను ఈ కప్పుతో ఒత్తుతున్నాను. ఇలా ఫ్లాట్గా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకి చెక్కవడలు తయారవుతాయండి. ఇలా 2-3 సార్లు ప్రెస్ చేయాలి, కొంచెం పలచగా అయ్యే వరకు. మందంగా ఉంటే గుల్లగా రావండి. కొంచెం బాగానే ప్రెస్ చేయాలి. ఈ విధంగానే చేసుకోవచ్చు. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెషర్తో కూడా చేయొచ్చండి. పూరీ ప్రెషర్తో అయితే పిల్లలైతే ఈజీగా చేసేస్తారండి. ఈ విధంగా ఒత్తుకున్న చెక్కవళ్ళు చూడండి ఇలా ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని అలాగే పూరీ ప్రెషర్తో కూడా చూపిస్తున్నాను. దీనికి కవర్ పెట్టాలి. 2 వైపులా ఒక కవర్ పెట్టి 2 వైపులా కూడా ఆయిల్ రాసి ఈ బాల్స్ని ఇందులో పెట్టి ప్రెస్ చేయాలండి. ఇలా సెంటర్కి పెట్టి 2 సార్లు ప్రెస్ చేస్తే చాలండి. ఇలా ప్రెషర్ చేసినవి అయితే కొంచెం పలచగా వస్తాయండి. ఇలా అయితే ఈజీగా కూడా అయిపోద్ది. పిల్లలైతే ఈజీగా చేసేస్తారు. ఒక్కళ్ళ వల్ల అవ్వదు. చెక్కవళ్ళు టైం పడుతుందండి. ఇది వేయించడానికి డీప్ ఫ్రైకి పాన్ పెట్టాను. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ చెక్కవళ్ళని వేయాలి. ఒక్కొక్కటి ఇందులో వేసుకుని పాన్లో ఎన్ని పడితే అన్ని వేయించండి. ఇది కొంచెం ఖాళీగానే ఉంది పాను. 5-6 వేయచ్చు. మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోద్ది, మధ్యలో అది వేగదండి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. వేగితేనే మనకి గుల్లగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా రెండో వైపు తిప్పి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టైనర్లో తీసుకుని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా కొన్ని బాల్స్ని మనం ఇలా అప్పడాల కింద ఒత్తుకుని ఇవి వేయించుకున్న తర్వాత అప్పుడు మరలా మిగిలినవి బాల్స్లా చేసుకుని ఒత్తుకోవాలండి. అన్నీ ఒకసారి ఒత్తుకుంటే ఆరిపోతాయి. ఆరిపోయి మనకి పొంగినట్టుగా రావండి. మీరు ఉల్లిపాయని మసాలా పౌడర్ని కూడా వేసి మసాలా చెక్కవడలు చేయండి. చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.